నా పేరు సిల్వేరు ప్రసాద్. మాది ములకలపల్లి గ్రామం, గురంపూడి మండలము. నేను డిగ్రీ కంప్లీట్ చేసి నిరుద్యోగంగా ఉన్నా. ఇదే లోకల్లో ఉన్న గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నా. నాకు ఎలాంటి ఆస్తిపాసులు కానీ, నా పేరు మీద భూమి కానీ రిజిస్ట్రేషన్ లేదు. నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ నన్ను గుర్తించి ఇల్లు లేదని చెప్పేసి నాకు ఇల్లు మంజూరు చేసింది. నేను ఈరోజు బేస్మెంట్ కట్టుకున్నా. నాకు బేస్మెంట్కి ₹1,00,000 అమౌంట్ కింద పడ్డాయి. విధంగా ఫస్ట్ విడత డబ్బులు కింద పడ్డాయి. అదేవిధంగా నాకు 10 సంవత్సరాలకి నాకు మ్యారేజ్ అయిన దాదాపు 4 years అవుతుంది. రేషన్ కార్డు లేదంత ముందుకు. ఈ గవర్నమెంట్ వచ్చాక రేషన్ కార్డు కింద వచ్చింది. 3 నెలల బియ్యం కింద తీసుకున్నా. అదేవిధంగా రేషన్ కార్డు మీద ₹10 లక్షల ఇన్సూరెన్స్. ఈరోజు నాకు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ కింద ఆరోగ్యశ్రీ కింద నాకు రేషన్ కార్డు ద్వారా అయ్యింది. ₹50,000 ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్కి చేసిరండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి అయితే చాలా రుణపడి ఉంటాండి. ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. నన్ను ఎవరు అడగలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చింది. నా పేరు పూల నాగేశు, మండలం గురంపూడు, జిల్లా నల్గొండ, ములకలపల్లి గ్రామం. నాకు గత 4 నెలల కింద 4 అరల ఇల్లు గాలిద్వారంలో లేచిపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చి 10,000 ఆధారంగా కూడా ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ విడతలో పేరు వచ్చి కొంచెం అవకతవకలు ఇబ్బందులు ఉంటే 2వ విడతల సాయం చేశారు. ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ నుంచి ఇప్పించారు. ఇప్పుడు గుణాది తీసుకున్నాం. చాలా మంచిగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇచ్చినందుకు. మేము చాలా నిరుపేదలం సార్. ఎక్కడ చూసినా గుంట భూమి లేదు. నాకు 3 పిల్లలు. ఇచ్చినందుకు చాలా సంతోషంగా సార్. ఓకే, ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయడంలో కానీ ఎవరన్నా డబ్బులు తీసుకోవడం కానీ ఎక్కడ కూడా ఏం మాకు బతకడానికే అవకాశం లేదు. మేము ఎక్కడ ఇస్తాం సార్ డబ్బులు? ఈ రోజు కష్టం చేస్తేనే డబ్బులు వస్తాయి. మేము ఎక్కడ ఇవ్వగలుగుతాం? ఇచ్చే అవకాశం మాకు ఎక్కడ ఉంది? కష్టం చేసుకుంటేనే 3 పిల్లలు బతకాలి, మేము బతకాలి. అంతే సార్, అంతే. నేను ఫస్ట్ నుంచి అయినా మా నాన్నగారు అయినా మేమైనా కాంగ్రెస్ నుంచి గట్టిగా సపోర్ట్ చేశాము. ఇప్పుడు అంతే సార్, న్యాయం జరిగింది మాకైతే. ఫస్ట్ నుంచి దాంట్లోనే ఉన్నాము మేము. 10-15 సంవత్సరాల నుంచి ఇప్పుడు మాకు ఈ అవకాశం కాంగ్రెస్ సార్. అంతేగాని ఎవరు ఏది ఏమైనా అరువులకు ఇచ్చేసి చేసుకోండి సార్. ఎక్కడ ఏం లేదు, గుంట భూమి కూడా లేదు, బైక్ కూడా లేదు, ఏది లేదు సార్. మాకు పగిలిపోయి చేసుకొని కూడా నివాసిస్తున్నాం. ఇప్పటికా తల్లి 5 రోజులు సార్ అలానే ఉన్నాం. సార్ మీరు కూడా గుంజుకోండి. అంతకు మించి ఆ గూడు మించి ఏం జాగా లేదు, సరకా లేదు, ఎక్కడ ఏం లేదు సార్. కష్టం చేసుకుంటే మాకు ఇంట్లో. ఓకే, మీరు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ఏమని చెప్తారు? ఎమ్మెల్యే గారికి మాకు ధన్యవాదాలు కోరుకుంటున్నాం. ఆ సార్ ఇల్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ సార్ గురించి సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. పేరేం పేరు? పగిలే నాగేశు, ఎవరు? ములకలపల్లి గ్రామం, మండలం గుర్రంపోడు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఇందిరమ్మ ఇల్లు వచ్చేసింది. పోయిన ప్రభుత్వంలో ఇల్లు వస్తుంది అనుకుని ఆశించిన చాలా అని అనుకున్నట్టుగా రాలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వంలో నాకైతే ఇల్లు వచ్చింది. ఈ సంతోషపడుతున్నాము. అరులైన వాళ్ళకు నేను ఒక్కనే కాదు, నా లాంటి అరులైన అందరి వాళ్ళకు అనుకున్నట్టుగా జరిగింది. ఇంకా వస్తాయని కూడా ఆశిస్తూ వస్తాయి కూడా. ఈ వచ్చినందుకు నాకు సంతోషము. బేస్మెంట్ లేపి నేను 20 రోజులు అవుతుంది. నువ్వు ఇందిరమ్మ ఇల్లు పెట్టడానికి ఎవరైనా పైసలు తీసుకున్నారా? అలాంటిది నేను రూపాయి ఇయ్యలేదు, రూపాయి కూడా వాళ్ళు ఆశించలేదు, నన్ను అడగలేదు, నా దగ్గర రాలేదు. నేను రూపాయి కూడా ఇయ్యలేదు. నాకు అరుణ్ కాబట్టి నాకు వచ్చింది. ఇతరులకు కూడా తెప్పించారు. అలాంటిది నాకు ఏది లేదు. స్వయంగా గవర్నమెంట్ గుర్తించే నాకు ఇచ్చింది ఇల్లు. నా గవర్నమెంట్ ఇల్లు రావడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు ఇల్లు లేక నేను వెనకడికి మిద్దెలు ఉన్నప్పుడు పుట్టుకు పెడుతుంటే ఏంది తాంబాలాలు, చెంబులు, సర్వలు పెట్టేవాళ్ళు వెనకట్లా. అది మీకు గుర్తుంటది. వాళ్ళకు నాకు మాత్రం నేను కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా. ఈ జనరేషన్ లో సర్వలు, గిన్నెలు, బేషన్లు పెట్టుకున్నా. మా పిల్లల్ని 3 పిల్లలు, నేను, నా భార్య పెట్టుకున్నా. పుట్టుకు పెడుతుంటే కూడా సర్వలు పెట్టుకుని ఉన్నాము. అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా. నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే డ్రైవింగ్ సార్. పార్టీ గిట్టి సంబంధం లేదు. అంతే, అరుణ్ కాబట్టి నాకు వచ్చింది. అరుణ్ కాబట్టి ఇల్లు ఇచ్చినందుకు వాళ్ళకు నా స్వయంగా చెప్తాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. పేరేం పేరు? పగిలే నాగేశు, ఎవరు? ములకలపల్లి గ్రామం, మండలం గుర్రంపోడు.
నీకు ఇంద్రం ఇల్లు వచ్చిందా? ఆ ఇందిరమ్మ ఇల్లు వచ్చేసింది. పోయిన ప్రభుత్వంలో ఇల్లు వస్తుంది అనుకుని ఆశించిన చాలా అని అనుకున్నట్టుగా రాలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వంలో నాకైతే ఇల్లు వచ్చింది. ఈ సంతోషపడుతున్నాము. అరులైన వాళ్ళకు నేను ఒక్కనే కాదు, నా లాంటి అరులైన అందరు వాళ్ళకు అనుకున్నట్టుగా జరిగింది. ఇంకా వస్తాయని కూడా ఆశిస్తూ వస్తాయి కూడా. ఈ వచ్చినందుకు నాకు సంతోషము. నువ్వు బేస్మెంట్ లేపి ఎన్ని రోజులు అవుతుంది? బేస్మెంట్ లేపి నేను 20 రోజులు అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇంద్రమ్మ ఇల్లు పెట్టడానికి నీకు అది ఎవరైనా పైసలు తీసుకున్నారా? అలాంటిది నేను రూపాయి ఇయ్యలేదు, రూపాయి కూడా వాళ్ళు ఆశించలేదు, నన్ను అడగలేదు, నా దగ్గర రాలేదు. ఎవరికి పైసలు ఏమి నేను రూపాయి కూడా ఇయ్యలేదు. నువ్వు అరుణ్ కాబట్టి నీకు ఇల్లు వచ్చింది. నాకు అరుణ్ కాబట్టి నాకు వచ్చింది. ఇతరుల్లో కూడా తెప్పించారు. నువ్వేమన్నా లీడర్లతో కానీ పైరు వేరే ఏమైనా చేసి అలాంటిది నాకు ఏది లేదు. స్వయంగా గవర్నమెంట్ నేను గుర్తించింది. స్వయంగా గవర్నమెంట్ గుర్తించే నాకు ఇచ్చింది ఇల్లు. ఓకే, ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ ఇల్లు రావడంతో? నా గవర్నమెంట్ ఇల్లు రావడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు ఇల్లు లేక నేను వెనకడికి మిద్దెలు ఉన్నప్పుడు పొట్టుకు పెడుతుంటే ఏంది తాంబాలాలు, చెంబులు, సర్వలు పెట్టేవాళ్ళు వెనకట్లా. అది మీకు గుర్తుంటది. ఇది వాళ్ళకు నాకు మాత్రం నేను కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా. ఈ జనరేషన్ లో సర్వలు, గిన్నెలు, బేసన్లు పెట్టుకున్నా. మా పిల్లల్ని 3 పిల్లలు, నేను, నా భార్య పెట్టుకున్నా. పొట్టుకు పెడుతుంటే కూడా సర్వలు పెట్టుకొని ఉన్నాము. అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా. చేస్తారు? నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే డ్రైవింగ్ చేస్తారా? డ్రైవింగ్ సార్. ఓకే, మీకు పార్టీ గిట్తో ఏం సంబంధం లేదు? పార్టీకి సంబంధం లేదు. ఓకే, ఒక అరుణ్ కాబట్టి నీకు ఇల్లు వచ్చింది. అంతే. అరుణ్ కాబట్టి నాకు వచ్చింది. అరుణ్ కాబట్టి ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్తావా ఇల్లు ఇచ్చినందుకు? ఇల్లు ఇచ్చినందుకు వాళ్ళకు నా స్వయంగా చెప్తాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.